హలో ఫ్రెండ్స్, నమస్తే. నగ్మ ఏంటి ఇంతలా మారిపోయింది? 90ల్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన నటి నగ్మ. ఆమె దగ్గర కాల్ షీట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు. ప్రస్తుతం నగ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? హిందీ సినిమా బాగీతో వెండితెరపై అరంగేట్రం చేసిన నగ్మ తెలుగులో టాప్ హీరోలతో నటించారు. 90ల్లో వరుస పెట్టి సినిమాలు చేసిన నగ్మ 2008 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం నగ్మ చాలా మారిపోయారు. రీసెంట్గా నగ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసిన వారంతా షాక్ అవుతున్నారు. నగ్మ తెలుగులో చాలానే సినిమాలు చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో గరానా అల్లుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్లో మోహన్ బాబు జోడీని నటించారు. ప్రభుదేవతో తమిళంలో నటించిన కాదలని తెలుగులో ప్రేమికుడికి వచ్చి సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు భోజ్పురిలో కూడా అనేక సినిమాలు నటించారు నగ్మ. ఇక రాజకీయాల పట్ల ఆసక్తి కాంగ్రెస్లో చేరి 2014లో ఓటమిని చవిచూశారు. 2015లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నగ్మ ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంత యాక్టివ్ కనిపించడం లేదు. కాగా ఇటీవల నగ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు గుర్తుపట్టలేనందుగా మారిపోయారు నగ్మ. ఒకప్పుడు సినిమాల్లో కనిపించిన నగ్మ అయినా పోల్చుకోలేకపోతున్నామంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. నగ్మ సినిమాలకు దూరంగా ఉండి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. బాగా బొద్దుగా కనిపిస్తున్న నగ్మ వయసు 48 సంవత్సరాలు. జ్యోతిక, రోషిని నగ్మకు చెల్లెళ్ళు. ప్రస్తుతం నగ్మ ముంబైలో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. హలో